అంటే వివరంగా నాకంటే ఎక్కువగా వారి అనుభవంతో మనం ఒక ప్రొపరేటర్గా ఉండో లేకపోతే మేనేజ్మెంట్గా చేసేటో వాళ్ళకంటే దాంట్లో ఉన్న టెక్నీషియన్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనకు ఢిల్లీ నుంచి వచ్చారు. ఆలు ప్లాస్ట్ ఏదైతే సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆలు ప్లాస్ట్ వాళ్ళ ద్వారా ఈ యొక్క కిటీలను ఇవన్నీ తయారు చేసి మార్కెట్లో సప్లై చేయడానికి సుధాకర్ పీవీసీ గ్రూప్ ఏర్పడింది 1971లో. నేను అనుకుంటా అప్పటికి ఇన్ని టీవీలు ఇన్ని పత్రికలు లేవనుకుంటాను అన్నది. అయినప్పటికీ ప్రజలు ఒక చైతన్యం తీసుకొస్తుండకు ప్రయత్నం చేశాం. మొట్టమొదటిగా అది పైపులు వచ్చినప్పుడు అప్పుడు మన భారతదేశంలో పైపుల వాడకం లేదు. అదేవిధంగా రా మెటీరియల్ తయారు చేసే సంస్థలు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో గుర్తిస్తే ప్రతివాడు అనుకున్నారు ఏంటంటే ఇది వాడకం లేదు, మరి మా రా మెటీరియల్ ఉత్పత్తి లేదు, ఈ పరిశ్రమ ఎట్ట నడుతుందని చెప్పిన భావన కలిగింది. అయితే మనకు ఉండేటువంటి ఉద్దేశం ఎప్పుడైతే కిటికీలు మనం పెట్టి వాతావరణాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవసరం ఉందో అప్పుడు ఎలక్ట్రికల్ పైపులు అయితే ఐరన్ పైపులు వాడుతుండేదో దానివల్ల జరిగే నష్టాన్ని ఎంతకాలానికి మనతో తెలియకుండా ఉన్నందువలన అప్పుడు పీవీసీ పైపులు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది. దాన్ని అప్పుడు 71 మొదలుపెట్టాము.